తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆకాశానికి నిచ్చెన 7వ భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. నమస్కారం సార్. అవినాష్ కన్సల్టింగ్ రూమ్లోకి అడుగు పెడుతూ అన్నాడు. అప్పుడే తన సీట్లో కూర్చుని పేషెంట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రసాదరావు తలెత్తి అతన్ని చూసి పలకరింపుగా నవ్వాక, రండి అవినాష్ గారు, రండి రండి అన్నాడు. ఇంకా పేషెంట్స్ ఎవరు రాలేదు డాక్టర్, అందుకే మీకు కాసేపు కంపెనీ ఇద్దామని ఇలా వచ్చాను అతడు నవ్వుతూ అన్నాడు. పేషెంట్స్ ఉన్నా కూడా మీరు రావచ్చు, నో ప్రాబ్లం, రండి కూర్చోండి. డాక్టర్ ప్రసాదరావు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. అతడు కూర్చున్నాక అడిగాడు, చెప్పండి ఏమిటి విశేషాలు? విశేషాలు ఏమున్నాయి సార్, అన్నీ సశేషాలే. అవినాష్ ఈసారి కాస్త పెద్దగా నవ్వాడు. పోనీ ఆ సశేషాలైనా చెప్పండి. ఇద్దరు ఒకేసారి నవ్వుకున్నాక ప్రసాదరావు బెల్లు కొట్టాడు. నర్సు లోపలికి వచ్చింది. బాయ్ని పంపి 2 కాఫీలు తెప్పించండి చెప్పాడు ఆయన. నర్సు తల ఊపి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పను, సశేషాలు. అవినాష్ నవ్వి కొద్ది సెకన్ల తర్వాత పలికాడు. నా జీవితంలో మిగిలి ఉన్న అతి ముఖ్యమైన సశేషాలు 2. ఒకటి మా ప్రత్యూషను డాక్టర్ని చేయటం, 2 మా ప్రత్యూషకు పెళ్లి చేయటం. ఆ సశేషాలు శుభంతో సమాప్తం అవుతాయో కావోనని ఇప్పుడిప్పుడే నాకు భయం కలుగుతోంది. రెండోది సమస్య కాదు, కానీ మొదటి విషయమే నన్ను ఎక్కువగా భయపెడుతోంది. భయపడటం ఎందుకు? మీ అమ్మాయి నుంచి మంచి ఇంటెలిజెంట్ అని మీరే చెప్పారు కదా. తెలివైందే, కానీ ఎందువలనో తెలియదు. జూనియర్ ఇంటర్లో తనకు 45% మార్కులు మాత్రమే వచ్చాయి. మెడికల్ ఎంట్రన్స్ ర్యాంక్కి ఇంటర్ వెయిటేజ్ పెట్టాక ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవడం తప్పనిసరి అయిపోయింది. అవును, అది నిజమే, వెంటనే అన్నాడు ప్రసాదరావు. ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం. దానికి కారణం ప్రసాదరావు ఉన్నట్టుండి ఏదో ఆలోచనలోకి జారుకోవటం. బాయ్ 2 కప్పులతో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. తీసుకోండి అన్నాడు ప్రసాదరావు. అవినాష్ కాఫీ కప్పు అందుకుంటూ, ఏమిటి సార్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అన్నాడు. ప్రత్యూష గురించే ఎటో చూస్తూ బదులిచ్చారు ఆయన. అవినాష్ కుర్చీలో ముందు కొంగాడు. ప్రసాదరావు గారు తన కూతురు గురించి ఆలోచించడం అతనికి ఆనందం కలగజేసింది. అయితే ఆయన ఏ విషయంలో ఆలోచిస్తున్నాడో అర్థం కాకపోవడంతో మొహం ప్రశ్నార్థకమైంది. ప్రసాదరావు ఎంతసేపటికి తన మొహం కేసు చూడక తన మనసులోని ఉత్సుకత అర్థం చేసుకోకపోవడంతో చివరికి 6 సెకండ్ల తర్వాత అతనే అడిగాడు, మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో తెలియటం లేదు. అదేనయ్యా, అమ్మాయి ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవటం గురించి ఆలోచిస్తున్నాను. అతడు మరింత ముందుకు వంగాడు. అందుకు ఏదైనా దారి ఉందా సార్? ప్రసాదరావు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ, దారి అంటే 3 ఏళ్ల క్రితం నేను అనుసరించి సక్సెస్ అయిన దారే, కానీ రిస్క్ కొద్దిగా ఎక్కువ. అది నీకు సజెస్ట్ చేయటం ఎంతవరకు సబబా అని ఆలోచిస్తున్నాను చెప్పాడు. అవినాష్ టేబుల్ మీదకు పూర్తిగా ఒరిగిపోయాడు. ప్రసాదరావు గారు, మీకు నేను సరిగా వివరించలేకపోవచ్చు, కానీ నేను మా అమ్మాయిని డాక్టర్ని చేయాలని ఎంతగా తప్పిస్తున్నానో అన్న విషయం నాకు మాత్రమే తెలుసు. అది నా జీవిత ఆశయం. ఆ ఆశ తీరని రోజు నేను నా మిత్రుడి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చెప్పే దారి ఎంత రిస్క్ అయినా సరే నేను భరిస్తాను. అందుకు నేను సంసిద్ధుణ్ణి. ప్లీజ్ సార్, నాకు ఆ రూట్ ఏమిటో చెప్పండి. అతడి గొంతులోని తపన, ఆవేదన ప్రసాదరావును ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి. ఆల్ రైట్, ఆ దారి గురించి మీకు తప్పక చెప్తాను. మీ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేందుకు మనం అన్ని విధాలా ప్రయత్నిద్దాం అన్నాక 10 సెకండ్ల తర్వాత పలికాడు. అయితే ఒక్క మాట, నేను మీకు రూటు మాత్రమే చెప్తాను, కానీ ఆ దారిన మీరు వెళ్ళటం వలన వచ్చే కష్ట నష్టాలకు బాధ్యత నాది కాదు. అంటే నా ఉద్దేశం కష్ట నష్టాలు ఖచ్చితంగా వస్తాయని మాత్రం కాదు. ఒకవేళ వస్తే అది విషయం. బాగా ఆలోచించుకోండి. ఆ తర్వాత నన్ను నిందించడం వలన ప్రయోజనం ఉండబోదు. అప్పటికే ఆయన చెప్పబోయే రూట్ ఏమిటో చూచాయిగా అర్థమైపోయింది అవినాష్కి. అసలు అలాంటి రూటు దొరుకుతుందేమోనని తనే అన్వేషిస్తూ ఉన్నాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు, లేదా వెతకబోయిన తేక కాలికి తగిలినట్టు ప్రసాదరావు గారే దారి చూపితే తనకు అంతకన్నా కావాల్సిందే ఉంది. సార్, మంచి చెడులు నిర్ణయించుకోవాల్సింది నేను. ఒక నిర్ణయం తీసుకున్నాక అందువల్ల ఎదురయ్యే కష్ట నష్టాలకి నేనే బాధ్యుడవుతాను. మరి అలాంటప్పుడు మిమ్మల్ని నిందించడం ఏమిటి? దట్ ఈస్ ఫూలిష్నెస్. సో మీ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా ఉంటానే తప్ప ఏదో జరుగుతుందని ఊహించి వెనకడుగు వేయటం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సిందే నా బిడ్డ డాక్టర్ కావటం. అది ఏ దారి అయితే నాకెందుకు? ఇప్పుడు పైకొచ్చిన వారంతా సక్రమమైన దారిలోనే పైకొచ్చారా ఏమిటి? అత్యధికులు అడ్డదారిలోనే పైకొచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రసాదరావు ముఖంలో కాసింత ప్రశాంతత కనిపించింది.
కష్ట నష్టాలకి మీదే బాధ్యత అని మీరే నిర్ణయించుకున్నాక సహాయం చేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది, అందులోనూ నాకు తెలిసిన వ్యక్తులు అంటూ నవ్వాడు. అవినాష్ కూడా నవ్వాడు. ఆ సమయంలో అతడికి రవీంద్ర గుర్తొచ్చాడు. రవీంద్ర, నీ కొడుకే తెలివైన వాడని, ఖచ్చితంగా డాక్టర్ అవుతాడని నిశ్చింతగా ఫీల్ అవుతున్నావా? ఏ దారైతేనే నేను విజయం సాధిస్తాను. నా కూతుర్ని డాక్టర్ కోర్సులో చేర్పించి నీ ముందు మేసం మెలేస్తాను అతడు మనసులోనే అనుకున్నాడు. అతడు ప్రసాదరావు ముఖంలోకి చూస్తూ, మరి 3-4 నెలల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, మీరు నా విషయం కాస్త మనసులో ఉంచుకుంటే మంచిది అన్నాడు. 3-4 నెలల వరకు ఆగటం ఎందుకండి? 3-4 రోజుల్లోనే ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత మీరు బేరసారాలు మీరు చూసుకోండి. మీరు ఆ సహాయం చేస్తే చాలు నాకు. తప్పకుండా. మరో 2 నిమిషాల తర్వాత నర్సు లోపలికి వచ్చి ఒక పేషెంట్ వచ్చి ఉన్నాడని చెప్పడంతో అవినాష్ కుర్చీలోంచి పైకి లేచాడు. వెళ్ళొస్తాను సార్. పేషెంట్ వస్తేనే చూసి పంపేస్తాను, కూర్చోండి. ప్రసాదరావు కుర్చీలోంచి కొద్దిగా పైకి లేచి ఆల్ రైట్ అంటూ చేయి కలిపాడు. అవినాష్ కన్సల్టింగ్ రూమ్లోంచి యువతలకు వచ్చాడు. స్కూటర్ వైపు నడుస్తుంటే ఉత్సాహంతో తనువంతా గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. తన కోరికలలో ఒక కోరిక చాలా సులభంగా తీరిపోతున్నట్టుగా, అసలు ఆ విషయంలో తను ఇంచుమించుగా విజయం సాధించినట్టే ఆనందపడిపోతున్నాడు అతను. స్కూటర్ స్టార్ట్ చేసి ఆఫీసు వైపు పోనివ్వసాగాడు. ప్రసాదరావు తనకు చూపించబోయే మార్గం ఏమిటో తెలిసిపోయింది. ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ పరీక్షల కన్నా ముందుగా తన చేతికి అందుతాయి. లీకేజ్ ప్రశ్నలు తెలిసిపోతే జవాబులు బట్టి పట్టించడం పెద్ద కష్టం కాబోదు. అప్పుడు 100కి 100 మార్కులు తెచ్చుకుంటుంది ప్రత్యూష. ఇంటర్ వెయిటేజ్తో మెడికల్ ర్యాంక్ కొట్టేసి ఆ తర్వాత మెడికల్ కాలేజీలో చేరిపోయి 5 ఏళ్లలో డాక్టర్గా మారి తన ఎదుట నిలిచిన ఓ దృశ్యం కనుల ముందు కదలాడసాగింది. దబ్బన చప్పుడైంది. అతడి కనుల ముందు కదలాడుతున్న దృశ్యం చెదిరి వాస్తవం ఎదుట నిలిచింది. ఆటోవాడు తనకేసి క్రూరంగా చూస్తున్నాడు. అతడు తల విదిలించి చూస్తే చుట్టూ ట్రాఫిక్ ఆగిపోయింది. తన స్కూటర్ ఆటో బ్యాక్ని బలంగా గుద్దింది. క్యాబే 10ంటికి మందు కొట్టేసి స్కూటర్ డ్రైవ్ చేస్తున్నావా? ఆటోవాడు స్కూటర్ని పట్టుకున్నాడు. చచ, నేను మందు కొట్టలేదు డ్రైవర్ సాబ్. మందు కొట్టకుండానే ఆగున్న ఆటోను స్కూటర్తో గుద్దుతావా బే? ఆటోవాడు మరీ అమర్యాదకరంగా మాట్లాడటం భరించలేకపోయాడు అవినాష్. ఎక్కువ మాట్లాడకుండా డ్యామేజ్కి ఎంత అయిందో చెప్పు. ఇచ్చేస్తా సీరియస్గా అన్నాడు. అప్పటికే ఆటోవాడు కొద్దిగా శాంతించి ఒక 500 అడిగాడు. చివరికి 200 చేతిలో పెట్టి అతడు స్కూటర్ని విడిపించుకున్నాడు. ఈసారి సుందర దృశ్యం కనుల ముందు నిలవకుండా జాగ్రత్త పడుతూ ఆఫీసు వైపు సాగిపోయాడు. ఇక ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రవీంద్ర. ఒక 5-6 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక 10 లక్షలు బ్యాంకు లోన్ తీసుకుని ఫ్యాక్టరీ పెడితే ఎలా ఉంటుందంటావు? ఏ ఫ్యాక్టరీ? అవినాష్ వెంటనే అన్నాడు. ఎలాంటి ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందో నువ్వేదైనా సలహా చెప్పు. నేనా? నవ్వాడు రవీంద్ర. నాకు మా ఆఫీస్ ఫైల్స్ గురించి తప్ప లాభాలు వచ్చే వ్యాపారాల గురించి ఏం తెలుసోయ్? అది నిజమే అనుకో అంటూ తను పెద్దగా నవ్వాడు అవినాష్. వారిద్దరూ స్కూటర్ పార్కింగ్ ప్లేస్ ముందు స్కూటర్స్ పట్టుకుని నిలబడున్నారు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక రవీంద్ర ఆఫీస్ నుంచి బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్లోంచి స్కూటర్ బయటికి తీస్తుంటే అప్పుడే అటుగా వచ్చిన అవినాష్ అతన్ని పలకరించాడు. ఇద్దరు స్కూటర్స్ బయటికి తీసుకొచ్చాక మాట్లాడుకుంటూ నిలబడ్డారు. ఆ రోజు అవినాష్ చాలా హుషారుగా మాట్లాడుతుంటే కాస్త ఆశ్చర్యపోయాడు రవీంద్ర. గత కొద్ది కాలంగా అవినాష్ తనను చూడగానే తప్పించుకు తిరిగేవాడు. అలాంటి వ్యక్తి అంత హుషారుగా మాట్లాడటానికి కారణం ఏమిటో అతడికి అర్థం కాల. పోనీ ఈ విషయంలోనైనా సలహా ఇవ్వు. నేను ఫ్యాక్టరీ పెట్టాక ఈ బోడీ ఉద్యోగానికి రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఆ ఆలోచన మంచిదా కాదా? ఫ్యాక్టరీ లాభాల బాటలో పయనించడం మొదలెట్టే వరకు ఉన్న ఆధారాన్ని వదులుకుని దాని మీద ఆధారపడటం మంచిది కాదని నా అభిప్రాయం. కానీ ఈ ఉద్యోగం అంటే నాకు బోరు కొట్టేసింది రవీంద్ర. వారిచ్చే 4-5 వేల కోసం నెల పొడుగున ఆఫీస్కి రావటం, తలనొప్పైనా ఒళ్ళు నొప్పులైనా తప్పనిసరిగా ఆఫీస్ పని చుట్టం ఎవడు చేస్తాడు ఈ గాడి చాకరీ? అవినాష్ మాటలు కాస్త మనసు నొచ్చుకునేలా చేశాయి. అయినా పెదవుల మీద చిరునవ్వు తొలగిపోకుండా జాగ్రత్త పడ్డాడు రవీంద్ర. ఆఫీస్ అంటే ఇష్టం లేనప్పుడు తప్పుకోవటమే మంచి పని. దట్ ఈజ్ రైట్ అన్నాడు అవినాష్. రవీంద్ర కొద్ది క్షణాలు మాట్లాడక మౌనంగా ఉంటే అవినాష్ అడిగాడు, ఛాయ్ తాగుదామా? నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి రవీంద్ర బదులిచ్చాడు. వంశీ క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడా? ముక్తసరి జవాబు. నువ్వు మన మధ్య ఉన్న ఛాలెంజ్ గురించి మర్చిపోలేదు కదా? లేదు. ప్రత్యూష జూనియర్లో 45% తెచ్చుకున్న సీనియర్ ఇంటర్లో 100కి 100 మార్కులు సంపాదించబోతోంది. అవినాష్ అదోలా నవ్వాడు. వంశీని కూడా బాగా కష్టపడమని చెప్పు. ఈసారి అతడు జవాబు ఇవ్వలేదు. సరే, మనం మళ్ళీ కలుద్దాం.
చెయ్యి ఊపాక అవినాష్ స్కూటర్ స్టార్ట్ చేసుకుని ముందుకు సాగిపోయాడు. రవీంద్ర కూడా స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటి వైపు పోనిచ్చాడు. ఇక ఈయన పేరు భానురాజు, ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తూ ఉంటారు. ప్రసాదరావు తన పక్కనే కూర్చునున్న 40 ఏళ్ల వ్యక్తిని ఎదురుగా కూర్చునున్న అవినాష్కి పరిచయం చేశాడు. ఈయనే అవినాష్. ఆ వ్యక్తికి చెప్పాడు. గ్లాడ్ టు మీట్ యూ సార్. భానురాజుతో అవినాష్ చేయి కలిపాడు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. వారు ముగ్గురు ఏసీ రెస్టారెంట్లో కార్నర్ సీట్లో కూర్చుని ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు వస్తోంది. రెస్టారెంట్లో జనం పలచగా ఉన్నారు. అవినాష్జీ, మా వాడు ఈరోజు మెడిసిన్ చదువుతున్నాడంటే భానురాజు గారి పుణ్యమే. రేపటి మా అమ్మాయి భవిష్యత్తు కూడా ఈయన చేతుల్లోనే ఉంది. భానురాజు ఇబ్బందిగా నవ్వాడు. ఇప్పుడు మా అమ్మాయి భవిష్యత్తుని ఈయన చేతిలో పెడుతున్నాను కదా సార్, వంత పాడాడు అవినాష్. అంతలో స్టీవార్ట్ రావడంతో మెనూ కార్డు భానురాజు ముందు తోసి ఏం తీసుకుంటారు సార్ అడిగాడు. భానురాజు మొహమాట పడలేదు. రోటీ, చికెన్ 65 అండ్ మటన్ కర్రీ. ప్రసాదరావు మాత్రం సింపుల్గా చెప్పాడు, రోటీ, చికెన్ మసాలా. వారిద్దరు ఆర్డరు విన్నాక అవినాష్ తనకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి స్టీవార్ట్ని పంపేశాడు. ఆ తర్వాత టేబుల్ మీద కొంగి చెప్పండి సార్ అన్నాడు మాటలు మొదలుపెట్టే ఉద్దేశంతో. భానురాజు మాటలు మొదలెట్టాడు. ప్రసాదరావు గారు మాకు ఫ్యామిలీ డాక్టరు. ఆయనకు మీరు బాగా కావలసిన వారని చెప్పడంతో కాస్త రిస్క్ అయినా మీకు సహాయం చేయాలని అనుకున్నాను. అతడు సహాయం అనే పదం నొక్కి మరీ పలికాడు. థ్యాంక్స్ సార్. అయితే ఈ వ్యవహారం నడిపించేందుకు కొంత ఖర్చు అవుతుంది. ఎంత? ఒక 50,000. టేబుల్ మీద ఉన్న గ్లాసులోని నీరు అందుకుని తాగాలన్న కోరికను అతి కష్టం మీద అణుచుకున్నాడు అవినాష్. ఆ మొత్తానికే మంచినీళ్ళు తాగేశారే అని వారు తనను ఎగతాళి చేయొచ్చు. డబ్బు వ్యవహారాల్లోనే హుందాతనం ప్రవర్తించాలి. అతడు ప్రసాదరావు కేసు చూశాడు. తన పని చేయటం వరకే అన్నట్టుగా ఆయన కుర్చీలో వెనక్కి వాలి అటు ఇటు పరికించి చూస్తున్నాడు. ఆ అమౌంట్ చాలా ఎక్కువేమో, కొద్దిగా ఆలోచించండి అన్నాడు అవినాష్. ఎక్కువ అంటే ఇందులో నాకొచ్చేది ఏమీ లేదు. బోర్డులో నేను మేనేజ్ చేయాల్సిన వ్యక్తులు 4-5 ఉంటారు. వారికి ఒక్కొక్కరికి కనీసం 10,000 సమర్పించాల్సి ఉంటుంది. తన కూతురు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా అనిపించింది అవినాష్కి. అంతలోనే ప్రస్తుతం తన పెట్టుబడి వలన భవిష్యత్తులో కూతురు డాక్టర్ అయితే సంపాదించుకుపోయే డబ్బు గుర్తొచ్చింది. సొంత నర్సింగ్ హోమ్ పెట్టుకుంటే ప్రతిరోజు 10,000కు తక్కువ కాకుండా సంపాదించవచ్చు. ఆ సంపాదనతో పోల్చుకుంటే ప్రస్తుతం తను పెట్టే పెట్టుబడి ఏ పాటి? అవినాష్ లాభ నష్టాలు బేరీ చేసుకున్నాడే కానీ నీతి అవినీతి గురించి ఆలోచించలేదు. ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి. ఒకవేళ అలా జరిగితే ఆ భయము అతడికి కలగదు. కొందరి నేరాలు బయటపడకపోవచ్చు. వారు పెద్ద మనుషులుగా సమాజంలో చలామణి అవుతూనే ఉండొచ్చు. అందరి విషయంలో బయటపడకపోయినా కొందరి విషయంలో నేరం బయటపడుతూ ఉంటుంది. అంటే నేరం వెనక శిక్ష అనుసరిస్తూనే ఉంటుంది. నేరము శిక్ష అనుసరించి సాగుతుంటాయని తెలిసి కూడా నేరం చేయదలుచుకున్న వ్యక్తి శిక్ష గురించి మర్చిపోతాడు. తన అదృష్టం తనను శిక్షనిచ్చి తప్పిస్తుంది అనే అనుకుంటాడు. గతంలో నేరం చేసి శిక్ష అనుభవించే వారి దగ్గర నుంచి కూడా గుణపాఠం నేర్చుకోడు కూడా. కాబట్టి ప్రతి సంవత్సరం ఏవో ప్రశ్న పరీక్షా పత్రాలు లీకేజ్ కావటం, ఆ నేరానికి పాల్పడిన వారు శిక్షింపబడటం ఉన్నా మరికొందరు నేరస్తులు ప్రతి సంవత్సరం పుట్టుకొస్తూనే ఉన్నారు. తమ పిల్లలు అన్న స్వార్థంతో వారు చేసే నేరంతో లక్షలాది అమాయక విద్యార్థుల జీవితాలను బలి చేస్తూనే ఉన్నారు. మొన్న, నిన్న, నేడు, మరి రేపు ఒకరిద్దరి స్వార్థంతో జరిగే నేరానికి లక్షలాది పసివారు శిక్ష అనుభవించాల్సిందేనా? ఈ బలిదానం నిరంతర ప్రవాహంలా సాగిపోవాల్సిందేనా? అవినాష్ బేరం మొదలెట్టాడు. వారిని కాస్త రిక్వెస్ట్ చేయండి సార్. నేను ఏదైనా కోచింగ్ సెంటర్కి సంబంధించిన వాడిని అయితే కుర్రాడి దగ్గర 1,000 రూపాయలు చొప్పున తీసుకుని అమ్ముకున్న 1,00,000 రూపాయల లాభం సంపాదించుకోగలను. మా అమ్మాయి ఒక్కదాని కోసమే కాబట్టి. ఒక్కరి కోసమైనా 100 మంది కోసమైనా తీసుకొచ్చేది ఒక్కొక్క పేపర్ మాత్రమే. 100 మందికి అని చెప్పి 100 క్వశ్చన్ పేపర్లు పట్టుకురాం కదా. కాబట్టి రిస్క్ ఒక్కటే. అయితే అదే సమయంలో మీరు నాకు హామీ ఇవ్వాలి. చెప్పండి సార్. ప్రసాదరావు గారు చెప్పారు కదా అని మీ అమ్మాయి ఒక్కదాని కోసమే నేను రిస్క్ తీసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో నా పేపర్స్ 3వ కంటికి కనిపించకూడదు. మీరు ఆ హామీ ఇస్తేనే నేను మీకు సహాయం చేస్తాను. భలేవారే సార్. ఇలాంటి వ్యవహారాల్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో నాకు తెలియదా? మీరు అలాంటి అనుమానాలు పెట్టుకోమాకండి. నేను మా అమ్మాయికి కూడా చూపించను. ఆ ప్రశ్నలకు దగ్గరుండి జవాబులు చదివించి ప్రిపేర్ చేసి పంపుతాను అంతే. సప్లైర్ టేబుల్ మీద ప్లేట్లో ఆనియన్, లెమన్ ముక్కలు తెచ్చి పెడుతూ ఉండడంతో 1/2 నిమిషం పాటు మాటలు ఆగాయి. సప్లైర్ వెళ్ళిపోయాక ప్రసాదరావు చాలాసేపటి తర్వాత వారి మాటల్లో జోక్యం చేసుకుంటూ అన్నాడు, అవినాష్జీ, ఆ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఈ లీకేజ్ వ్యవహారాలు చాలా దారుణంగా బయటపడిపోతున్నాయి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోంది.
ఆ విషయం నాకు కూడా తెలుసు సార్, నమ్రతగానే పలికాడు అవినాష్. సప్లయర్ మళ్ళీ వచ్చాడు. ఈసారి ట్రేలో పొగలు కక్కుతున్న ఐటమ్స్ ఉన్నాయి. అతడు వాటిని టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. ముగ్గురు ఒక్క నిమిషం సేపు మౌనంగా తిన్నారు. భానురాజు తినటం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండడంతో ఆ టాపిక్ అంతటితో కట్ అయిపోతుందేమో అని భయం వేసి అవినాష్ అన్నాడు, చెప్పండి సార్ అని. చికెన్ 65 ముక్కను కొరుకుతున్న భానురాజు తలెత్తి అతడికేసి చూసి, చెప్పాను కదండి 50,000 అని అన్నాడు. మరో మాట చెప్పండి సార్. ప్రసాదరావు భానురాజు వైపు తిరిగి పలికాడు, మనకు కావాల్సిన వ్యక్తి అని నీకు ముందే చెప్పాను. ఆ 4-5 కాస్త కన్విన్స్ చేయవయ్యా. భానురాజు 2 సెకండ్లు నీళ్లు నమిలి, సరే 48,000 ఇవ్వండి అన్నాడు. లేదు 40,000 ఇస్తాను. అబ్బే అసలు ఆ పని కాదు, మీరు ఆ అమౌంట్ ఇచ్చి కూడా వేస్టే. పోనీ 42. బేరసారాల మధ్య సుష్టుగా తినటం జరిగిపోయింది. బేరం 45,000 దగ్గర సెటిల్ అయింది. హోటల్ బిల్లు 500 అయింది. అగ్రిమెంట్ కుదిరిన 10 రోజుల తర్వాత ఇంట్లో ఉన్నది కొంత అప్పు సప్పు చేసింది, మరికొంత కలిపి మొత్తం 25,000 చేసి అడ్వాన్స్గా భానురాజుకు అందజేశాడు. ఆ రోజే గాయత్రితో హాస్యాలాడుతూ, ఏమేవ్ మన అమ్మాయి డాక్టర్ అయ్యాక నర్సింగ్ హోమ్ ఎక్కడ కడితే బాగుంటుందంటావు అన్నాడు. అతడు అక్రమదారుల్లో ప్రయత్నాలు ఏవే చేస్తున్నాడేమోనని ఆమె కొంతవరకు తెలిసింది. పూర్తి వివరాలు తెలియవు. అందువల్లనే ఆమె ఆ విషయం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదులేండి, అమ్మాయి డాక్టర్ అయ్యాక అప్పుడు ఆలోచించుకోవచ్చు అంది నాలుక చప్పరించేస్తూ. అమ్మాయి డాక్టర్ అయ్యాక అప్పుడు ఫ్లాట్ కొనుక్కోవాలంటే చాలా రేటు పలకచ్చు. అసలు ఈ సిటీలో ఫ్లాట్లు రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఫలానా చోట నర్సింగ్ హోమ్ కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే ఆ ఏరియాలో ఫ్లాట్ని ఇప్పుడే కొనేసి పెట్టుకోవచ్చు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్ట వెనకటికి ఎవడో అలా ఉంది మీ వ్యవహారం. ఆ పిల్ల జూనియర్లో బొటాబొటి మార్కులతో పాస్ అయింది. ఏదో ఆ ఇంటర్మీడియట్ అయిపోయాక బీఎస్సీలో చేర్పించక ఎందుకండి మీకు ఈ ప్రాకులాట. అదే అవినాష్ గొప్పతనం. అతడు మీసాన్ని మెలేయాలని ప్రయత్నించాడు, కానీ అది కట్టు మీసం కావడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే చెప్పదలుచుకున్నది పూర్తి చేశాడు. అవినాష్ అనుకున్నది ఎలాగైనా సాధించి తీరతాడు. చూస్తూ ఉండు, రవీంద్ర నా ముందు తలదించుకునే రోజు మరెంతో దూరంలో లేదు. మన అమ్మాయి మెడికల్ సీట్ సంపాదించగలదని ఎలా అనుకుంటున్నారు మీరు? అయ్యో, అమ్మాయి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, నేనే సంపాదించిస్తాను. ఎందుకో తెలియదు, ఆమెకు భయం కలిగింది ఆ క్షణం. అవినాష్ మాత్రం సంతోషంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక వంశీకృష్ణ గ్రౌండ్స్ నుంచి రాగానే, అమ్మా నానెక్కడా అడిగాడు. డాబా మీద ఉన్నారా? సోఫాలో కూర్చునున్న ఉమ జవాబు చెప్పింది. వంశీ మెట్లు వైపు నడవబోతుంటే అరిచి చెప్పింది, వంశీ పాలు తాగేళ్ళు, 2 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా, రెడీ చెయ్యి. వంశీ మెట్లెక్కేశాడు. ఆమె సోఫాలోంచి లేచి కిచెన్ వైపు వెళ్ళింది. స్టవ్ మీద పాలు కాచి గ్లాసులో పోసుకుని 10 సెకండ్లు ఎదురు చూసిన వంశీ కిందకి రాలేదు. ఆమె గ్లాస్ తీసుకుని మెట్లు ఎక్కింది. ఉమా డాబా మీదకి చేరుకునేసరికి తండ్రి కొడుకులు ఇద్దరిలో ఒకరు కుర్చీలో కూర్చునుంటే మరొకరు పెట్టగోడకు ఆనుకుని ఉన్నారు. ఏరా పాలు తాగి వెళ్ళు అంటే వినకుండా వచ్చేస్తావే, ఈ మెట్లెక్కాలంటే నాకెంత విసుగని తెలియదా నీకు? కోప్పడికే, వాడొక సంతోషకరమైన వార్త నాకు వినిపించాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు అంతే. అంటే ఆ సంతోషకరమైన వార్త నాకు చెప్పకుండానే మీకు చెప్పాలనుకోవటంలో వాడి ఉద్దేశం ఏమిటి అసలు? ఈసారి ఆమె నవ్వును బెగబట్టుకుని రాని కోపాన్ని అతి బలవంతం మీద ముఖం మీదకి తెచ్చుకుని అడిగింది, మరి ఆ అబ్బాయి ఏ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడో మనం రేపటి భాగంలో విందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.